భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలలో హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిర్వాహకులు మటన్తో భోజనం ఏర్పాటు చేశారు. సుమారు 200కి పైగా ఉన్నారు. వీరిలో ఉన్న విద్యార్థులు 34 మందికి ఫుడ్ పాయిజన్ కాగా అందులో 4కి సీరియస్ కావడంతో మణుగూరులోని 100 పడకల ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం హాస్టల్ సిబ్బందికి విచారణ కోరగా అందరం అదే తిన్నాం కానీ ఎవరికి ఏమీ కాలేదు, వీళ్ళకి మాత్రం ఎందుకు జరిగిందో తెలియదు, ఒకవేళ బయట ఏమైనా తిన్నారో తెలుసుకోవాలి అని సమాధానం చెప్తున్నారు. ఏది ఏమైనా గురుకుల పాఠశాలలో పెడుతున్న భోజనంపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. అస్వస్థకు గురైన 4 విద్యార్థులు 7వ తరగతి చదువుతున్నారు. హర్షిత, జలజ, రిషిత మరియు భవ్యశ్రీలు. వీరికి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స డాక్టర్లు అందిస్తున్నారు. ఇంత జరుగుతుంటే పాఠశాల యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు. విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ సిఐ రామారావు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎవరతను మాత్రం మటన్ సప్లై చేసేవాడు ఫోన్ నెంబర్ వస్తుంది. ఉండేటప్పుడు ఏమైనా వాసన లాంటిది ఏమైనా వచ్చిందమ్మా మటన్ ఏమైనా అట్లుండదమ్మా. ఫుడ్ అంటే అట్లా కాదు. ఒక నలుగురికి వాళ్ళకి బయట ఫుడ్ చెరుకు రసాలు తాగానంట సార్. నిన్న మేము ఎంక్వైరీ బాగాలేదు అని ఎంక్వైరీ చేస్తే 15 మెంబర్స్కి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన పిల్లలకి మాత్రమే వామిటింగ్స్ అయినాయి. వీళ్ళంతా బయట వీళ్ళు వాళ్ళ వామిటింగ్స్ చూసి వీళ్ళకి సిక్ అయ్యారు సార్. ఆ స్మెల్కి అవికి పడక అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సార్. మటన్ మేము కూడా తిన్నాం కదా. 260 మెంబర్స్ తిన్నారు కదా సార్. హాస్పిటల్కి వెళ్ళాం. ఒక మేడం గారు మీ నెంబర్ అడితే మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మన నెంబర్ అసలు మాకు అసలు మేము కింద వాళ్ళం కదా సార్. ఏమంటారు కిందోళ్ళైనా పెద్దోళ్ళైనా అమ్మా ఇష్యూ ఇది. టీచర్ కదా. ఎవరు సుపీరియర్ ఎవరు? ఎక్కడుందామా? ఆమె ఖమ్మంలో ఉంది. ఎవరు మాట్లాడతారు? నేను ఖమ్మం పోయాను నీ ప్రిన్సిపల్ కోసం. నీకు వస్తున్నారు తల్లి, నేనేమంటలా, నా వాయిస్ ఇంత గట్టి మాట్లాడతాను. నీ ప్రిన్సిపల్ వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ తప్పుతున్నారు, నేనేం చేయాలి? మీరేమంటారు? మా గవర్నమెంట్ చెరుకు రసానికి ఏంటంటే డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు. సమానం మంచి చెప్పండి అమ్మా. సార్ అడుగుతున్నా. ఎప్పుడు ఆయన చేస్తారా? ప్రాబ్లం ఏంటి? దీన్ని నప్పొచ్చు. నేను చెప్తానమ్మా, నువ్వు చెప్పాను, నేను చెప్పాను. నేను పేరెంట్స్ వల్ల బయట పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టుంటే ఆ 4 పిల్లలకి ఏంటంటే ఓకే. వీళ్ళందరికీ బయట పేరెంట్స్, మీ అందరు పేరెంట్స్ వచ్చారా కన్నా? ఏమా వచ్చారా? మాట్లాడమ్మా, చెప్పండి. వచ్చారా? మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చారా? ఎంతమంది వచ్చారు? మీ పేరెంట్స్ వచ్చారా? బయట ఫుడ్ తెచ్చారా? మీ పేరెంట్స్ వచ్చారా? బయట ఫుడ్ తెచ్చారా అమ్మా? మీ పేరెంట్స్ ఏం తెచ్చారు? హోమ్ మేడ్ అంటే కోర్ పేరు అది కాదమ్మా. ఇంటి దగ్గర రోజు తెచ్చారు. ఏం తెచ్చారు? హోమ్ మేడ్ ఫుడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నా, నాకేమర్థమైంది? మీ అందరూ హోటల్లో ఫుడ్ ఏమైనా తిన్నారా? బిర్యానీ ఏమైనా తిన్నారా? మేము ఇద్దరు చెప్పండి, మీరు వస్తుంది ఎక్కడ మీరు ఎలా చేస్తారా? మీరదే మీరు ఎవరు ఇంటెలిజెన్స్ పోలీసులో లోపల రానియారు కదా. మీరు పేరెంట్స్ అయితే బిర్యానీ ఎట్లా చేస్తారు? మీరు కరెక్టే తల్లి, నువ్వు మంచిగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. మీ అమ్మ మన గవర్నమెంట్ లెవెల్ నుంచి ప్రజలన్నీ మాకు బయట కలెక్టర్ గారు అడుగుతారు, ఎస్పీ అడుగుతారు, ఐజీ ఇంటెలిజెన్స్ అడుగుతారంటేనే మా వాడిని మీరు ఎలా చేయలేదు? బయట ఫుడ్ మీరు లోపలికి ఎట్లా చేస్తారు? ఎంతమంది తెచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులా? అమ్మ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చింది ఫుడ్ బయట? ఎప్పుడు ఏ టైం? మార్నింగ్ ఈవినింగ్? నైట్ ఒకసారి వామిటింగ్ అయింది. వాళ్ళకి వెంటనే నైట్
గ్యాస్ సిరప్ ఇచ్చేసి డైలీ హాస్పిటల్ పంపించాను. మిగతా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయింది అనేసి వెంటనే సార్ వాళ్ళని పిలిపిస్తే ఇంకెవరైనా పిల్లల ప్రాబ్లం ఉందా? మేము మాట్లాడాలి. అంటే కంటిన్యూ ఉంటారు అక్కడ ఈయన వాళ్ళు వేయాలి. ఎట్లా చేశారు వీళ్ళు బయట ఫుడ్ లోపలికి? హాలిడేస్ అంటే పేరెంట్ విజిటింగ్లో చేయొచ్చా? ఎలా ఉంటుందా? తెలియక అడుగుతాను, మాకు కూడా ఐడియా లేదు. మరి ఎట్లా ఎలా చేశారు? చాలాసార్లు చెప్పాను అవుట్సైడ్ ఫుడ్ ఓన్లీ హోమ్ ఫుడ్. పేరెంట్స్ చెప్తాం ప్రేమ, పేరెంట్స్కి ప్రేమ ఉంటుందమ్మా. మమ్మీ అక్కడ చదువుతుంది, ఏదో పెడదామని ఉంటుంది. వీళ్ళు ఎలా చేయొచ్చు కదా. మీకు జనరల్గా ఫుడ్ ఏంటి నేను మీకు మెనూ ఏంటమ్మా నేను మీ దాంట్లో మటన్ కర్రీ చికెన్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తే అది ఇప్పుడు మీకు బయట బిర్యానీ తినడం వల్ల ప్రాబ్లం అయిందా, ఈ మటన్ తినడం వల్ల ప్రాబ్లం అయిందా సార్? మనకు ఒకటి కన్ఫ్యూజన్ రావట్లేదు దీంట్లో. నార్మల్ అందరికీ సేమ్ సింటమ్స్ ఉన్నాయి. ఒకరికి వామిటింగ్ చెప్తున్నారు, ఒకరికి ఎగ్జాస్టిక్ పెయిన్ చెప్తున్నారు. వీళ్ళందరి పేరెంట్స్ బయట ఫుడ్ తెచ్చారా లేకపోతే ఈ హాస్టల్లో ఫుడ్ యాజ్ ఎ మెడికల్ పర్సన్ పిఎస్సి మండల ఆఫీసర్గా మీరు మా హెల్త్ కండిషన్ నేనేమంటా అంటే బయట ఫుడ్ తినడం వల్ల వీళ్ళందరి పేరెంట్స్ చేస్తే ఓకే. అట్లా కాకుండా అందరికీ ప్రాబ్లం అయింది కాబట్టి వీళ్ళు తెచ్చిన మటన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా నేను అది అడుగుతాను. అంటే ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు వాళ్ళ కండిషన్ తీసుకుంటున్నాం. వాళ్ళు ఏం తీసుకున్నారు, వాళ్ళు ఏం తిన్నారనే కండిషన్ మనం బయట మనం లేదా హాస్టల్ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాం. దాని ప్రకారం మనం చేస్తుంది. మీరంతా మీకు హాస్టల్లో మటన్ తిన్నారమ్మా? ఎప్పుడు తిన్నారు అమ్మా? నిన్న మధ్యాహ్నం. రాత్రి ఏం తిన్నారు? ఓకే.